ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మోడీ ప్రభుత్వం ప్రకటించిన సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎక్కడుందని అన్నారు విజయనగరం దళిత బహుజన శ్రామిక యూనియన్ నేత చిట్టిబాబు. మోడీ తరచూ చెప్తున్న ఆ నినాదానికి ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నారు. ప్రధానంగా ఎస్సీలకు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ మోడీ ప్రభుత్వం కేటాయించింది కేవలం 1,00,000 కోట్ల రూపాయలు మాత్రమేనని చిట్టిబాబు పేర్కొన్నారు. ఈ లెక్కన మోడీ ప్రభుత్వం మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి చూపిస్తోందనడానికి బడ్జెట్ నిదర్శనమన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్లో దళిత ఆదివాసీలకు మొండి చేయి చూపించింది. నరేంద్ర మోడీ నిరంతరము మాట్లాడుతూ ఉన్నట్లు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదానికి తిలోదకాలు ఇచ్చింది. మధ్యతరగతి ప్రజానీకానికి తీవ్ర నిరాశను మిగిల్చడమే మాత్రమే కాకుండా ఆర్థిక సమానత్వాన్ని సాధించాల్సిన ఈ బడ్జెట్లో సమానత్వం అనేది నినాదంగా మాత్రం మార్చినట్లు ఈ లెక్కలు మనకు తేటతలం చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ మొత్తం బడ్జెట్ మనం గమనిస్తే 51,89,144 కోట్లు. ఇందులో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ సెక్టార్ స్పాన్సర్ స్కీమ్స్ కింద డెవలప్మెంట్ కోసం కేటాయించిన నిధులు 14,64,479 కోట్లు కేటాయించారు. ఈ యొక్క డెవలప్మెంట్ ఫండ్లో నుండి జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు నీతి ఆయోగ్ గైడ్లైన్స్ ప్రకారం కేటాయించాల్సిన నిధులు 2,14,109 కోట్లు కేటాయించాల్సి ఉండగా కానీ వారు ఇచ్చింది 1,65,493 కోట్లు మాత్రమే. అనగా జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించలేదు. వీటితో పాటు కేటాయించిన 1,65,493 కోట్లలో నేరుగా ఎస్సీలకు ఉపయోగపడే పథకాలు 46,192 కోట్లు మాత్రమే. అంటే 1,65,493 కోట్లలో 46 లక్షలు మాత్రమే 46,000 కోట్లు మాత్రమే ఉపయోగపడుతున్నాయని అంటే మిగతా పథకాలు సాధారణ పథకాలకు దారి మళ్లించేశారు. ఆదివాసీలకు కూడా 1,24,000 కోట్లు కేటాయించారు. అందులో వారికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా 41,730 కోట్ల మాత్రమే నేరుగా ఉపయోగపడే పథకాలకు కేటాయించారు. అనగా అక్కడ కూడా సాధారణ పథకాలకి ఎస్టీలకు ఉపయోగపడిన పథకాలకి అత్యధికంగా నిధులను మళ్లించినట్లు మనకు కనిపిస్తూ ఉంది. దీనివలన ఎస్సీ ఎస్టీలు తీవ్రమైన అన్యాయానికి గురవుతూ ఉన్నారు. 1,67,917 కోట్లు ఎస్సీలు నష్టపోతూ ఉన్నారు. 80,670 కోట్లు ఎస్టీలు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో దళిత ఆదివాసీల ఆర్థిక సమానత్వం అనేది అదొక నినాదంగా మాత్రమే మిగిల్చారు. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఎస్సీ ఎస్టీలు ఉన్నత విద్య చదువుకోవడానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అనే నిధులు చాలా అవసరం. ఈరోజు గమనించినట్లయితే 6,349 కోట్లు మాత్రమే ఎస్సీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కింద నిధులు కేటాయించారు. అవి గత నిధుల కంటే చాలా తక్కువ నిధులు అనేది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో లెక్కలు చెప్తూ ఉంది. 2022 సంవత్సరంలో 58,000 కేసులు నమోదయ్యాయి. లక్షల్లో కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. నిరంతరం అట్రాసిటీస్ పెరుగుతూ ఉంటే దానికి తగినట్టుగా నిధులను కేటాయించకుండా 550 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం ప్రభుత్వానికి దళితుల మీద ఆదివాసీల మీద అట్రాసిటీ చట్టం మీద ఉన్న సవత్తల ప్రేమ మనకు కనిపిస్తూ ఉంది. వీటితో పాటు నేషనల్ సఫాయి కర్మచారి డెవలప్మెంట్ కార్పొరేషన్ గత సంవత్సరం వాళ్ళకి 10 కోట్లు కేటాయిస్తే ఈసారి 0 కోట్ల కేటాయింపులు చేశారు. అంటే నిధులు అనేది పూర్తిగా లేవు వాళ్ళకి. అంతేకాకుండా ఎస్సీ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి గత సంవత్సరం వాళ్ళు 20 కోట్లు దగ్గర కేటాయిస్తే ఈ సంవత్సరము నిధులు కూడా దానికి కేటాయించడం మానేశారు. అంటే ఎస్సీ ఎస్టీల అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందో ఈ బడ్జెట్లో మనకి కళ్ళ ముందు కనబడుతూ ఉంది. వీటన్నింటితో పాటు ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. గతంలో వాళ్ళకి 256 కోట్లు కేటాయించారు. కానీ ఈ సంవత్సరం 20 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనివలన
ఆ దళిత ఆదివాసీల యొక్క ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోయే ప్రమాదం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే దళిత ఆదివాసీలకు ఏవైతే ఇస్తున్న నిధులు ఉన్నాయో వీటిని రివైజ్ చేసి రెవెన్యూ బడ్జెట్లో పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా 15,000 కోట్లు ఇచ్చామంటున్నారు. అది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు నుంచి సహాయం చేస్తున్నారు. అది కూడా అప్పు మాత్రమే. ఒక్క అమరావతి అభివృద్ధికి సంబంధించిన నిధులు తప్ప ఎక్కడ కూడా మనకు అంకెలు కనబడవు. హామీల బడ్జెట్గానే మిగిల్చారు. సో దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాని భూసే పెట్టలేదు. స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రస్తావన లేదు. కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా ఈ కేంద్ర బడ్జెట్ అన్యాయం చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.